అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. కానీ దేవుని వాక్యంలో ఉండి మనం చూసుకున్నట్టయితే వాక్యం చదువుకొని ధ్యానిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని స్తుతింపబడును గాక, దేవుని ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహింపబడును గాక అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఆశీర్వాదము దేవుడు స్తుతింపబడును గాక. ప్రతి ఆశీర్వాదము యేసు క్రీస్తుని కుమారుని ద్వారా మనకు అనుగ్రహింపబడును గాక అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి రోమా పత్రికలో 8వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా 32వ వచనంలో రాయబడింది. కుమారుని, తన ప్రియ కుమారుని వెనుతీయకుండా మనకు అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాదా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని దేవుని వాక్యం రాదు. కాబట్టి మన భారాన్ని అంతా మోసేవాడు కుమారుడుగా ఉంటున్నాడు. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథం 24:6 వచనంలో అపరాధముల కొరకు ఆయన మనకు అనుగ్రహింపబడినట్టుగా మనం చేయగలుగుతాం. అంత మాత్రమే కాక దేవుని వాక్యంలో రాయబడింది. మరి రోమా పత్రిక 8:12లో సృష్టి యావత్తును మూలుగుచున్నది అని రాయబడింది. మనము సృష్టి భారమైపోయి మూలుగుచున్నది అని రాయబడింది. అంత మాత్రం కాదు, మత్తయి సువార్త 11:28 వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రమే కాదా, 1 పేతురు 2:24 వచనంలో మన భారమంతయు మ్రాను మీద భరించెను మోసెను అని దేవుని వాక్యములో 1 పేతురు 2:24లో రాయబడింది. అంత మాత్రమే కాదు, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13-14 చూసుకుంటే అంధకార సంబంధమగు అధికారములో నుండి నన్ను విడుదల చేసినాడు. అంత మాత్రమే నిన్ను మరి నీతి పరిశుద్ధత మరి అనుగ్రహించినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర ఆశీర్వాదాలు పొందుటకు యేసు క్రీస్తు ప్రభుని కుమారునిగా మనకు అనుగ్రహించాను అని దేవుని వాక్యం రాయబడింది. యోహాను సువార్త 5:24 వచనంలో రాయబడింది. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు మరి మరణములో నుండి దాటింపబడి నిత్య జీవం అనుగ్రహించాలని దేవుని వాక్యం రాయబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1:12 వచనం ప్రకారము తన్ను ఎందరు అంగీకరించెదరో తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని రాయబడింది. అంత మాత్రం కాక లూకా సువార్త 2:38 వచనంలో ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. కాబట్టి ఆదికాండం 3:24 వచనంలో పాపం చేసినప్పుడు ఆదామును బయటికి వెళ్ళగొట్టినట్టుగా మనం చూడగలుగుతాం. లూకా సువార్త 15:19 వచనంలో 15వ వచనములో 15 నుండి 15వ అధ్యాయం 18 నుండి 19 వరకు చూసినట్టయితే కుమారుడు కోల్పోయినది తిరిగి అతనికి అనుగ్రహింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మనము అపవాది సంబంధులము. యోహాను సువార్త 8:44 వచనంలో రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 4:7లో ఒకప్పుడు మనము పాపానికి దాసుడు అంటే, అయితే ఇప్పుడు దాసుడు కాడు కానీ కుమారుడు అని అనిపించుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 22:6 వచనంలో మనం కుమారులము అని దేవుని వాక్యంలో రాయబడింది. తర్వాత ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే కీర్తనలు 118:27లో ఆయన మనకు వెలుగును అనుగ్రహించాను. ఒకప్పుడు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 వచనంలో పూర్వం మనం చీకటై ఉంటిమి,
అయితే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నట్టు ద్వారా ఆయన యందు మనము నూతన పరచుట ద్వారా వెలుగై ఉంటున్నాము. యెషయా గ్రంథం 8 యోహాను సువార్త 8:12లో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని రాయబడి ఉంటుంది. అంత మాత్రం కాక యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగుగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. 1 పేతురు 2:9 ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత 4వదిగా మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 78:8 మనకు ధర్మశాస్త్రము మనకు అనుగ్రహింపబడినది. కీర్తనలు 19:3 తెప్పరిల్ల చేశాను వాక్యము నిన్ను నన్ను తెప్పరిల్ల చేశాను. కీర్తనకారుడు అంటున్నాడు 1-2 ధర్మశాస్త్రము ధ్యానించుడి అంటున్నాడు. కీర్తన గ్రంథం 42:5 ఆయన ప్రాణమును కృంగజేసి లేవనెత్తను, కృంగిన వారిని లేవనెత్తను దేవుని రాయబడింది. అంత మాత్రమే కాదు, కీర్తన 145:14 పడిపోయిన వారిని ఆయన ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడై ఉంటున్నాడు అది రాయబడింది. తర్వాత 5వదిగా మనం చూసినట్టయితే లూకా సువార్త 12:32 మరి చిన్నమంద భయపడకుడి, తండ్రి మీకు రాజ్యమును అనుగ్రహించను, దేవుని యొక్క రాజ్యమును అనుగ్రహించను అని దేవుని వాక్యం రాయబడింది. ప్రకటన గ్రంథం